ఏంటమ్మా పిలిచావు? ఏంటంటే ఆ పని మనిషితో నేను ఏగడైపోతున్నానయ్యా. ఆ పని మనిషి ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆవిడతో మాట్లాడి ఒకసారి నాకు చెప్పు. నువ్వు ఇచ్చే 4,000కి ఆవిడ రావడమే గొప్ప. ఇంకా ఏగలేను అంటావేంటి? ఆవిడతో నేను మాట్లాడతాను, ఆగు, నువ్వు టెన్షన్ పడుకో. అదిగో ఆవిడే వచ్చిందిగా. आप क्या बोले? मैं कोई नहीं बोला, आपकी मामा तो मुझे बोले. ఆవిడేంట్రా బోలే గీలే అంటుంది, ఏం అర్థం అవ్వట్లా. తొందరగా చెప్పు ఆవిడేం చెప్పిందో. ఆవిడ చెప్పింది నాకే అర్థం కాలే, ఇంక నీకేం చెప్తా. ఏంట్రా అంటున్నావు? ఏం లేదమ్మా ఆంటీ, ఆప్ అదే వన్స్ మోర్ मैं नहीं बोला, आपकी मम्मा तो बोले मुझे काम. ఆవిడేం చెప్తుందంటే నేనేం చెప్పలేదయ్యా, మీ అమ్మగారే నాకు పని చెప్పింది, ఆ పని ఏంటో నాకు అర్థం కాలేదు అంటుంది. యా అది అది నేను చెప్పేదాన్ని. కొబ్బరి చెప్ప కాదంటీ, అది నేను చెప్తున్నా. ఓకే, అది నేను చెప్తున్నా. మీరు ఇలా తొందరగా తెలుగు నేర్చేసుకోండి, మా అమ్మకి నా అవసరం ఉండదు. ఓకే బండరాజు, మీరిద్దరు మాట్లాడుకున్నది చాలు. ఆ అమ్మాయి నీకేం చెప్పింది, నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావు, నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ అసలుకే నాకు తల పట్టేసింది. అమ్మ, నువ్వు ఆవిడకి ఏం చెప్పావు ముందు అది చెప్పు. నేనేం చెప్పానంటే వర్షం పడేలా ఉంది, పైకి వెళ్ళి బట్టలు తీసుకుంటారా అని చెప్పా. హిందీలో చెప్పావా ఏంటి? హిందీలో ఏం చెప్పలేదు, మేడ మీద బట్టలు ఉన్నాయి వెళ్ళి తీసుకుంటారా అన్నాను అంతే. ఆవిడేమో ఏదేదో చెప్తుంది, నాకు అర్థం కాల. సర్లే అమ్మ ఎల్లు అని చెప్పి నేను వెళ్ళి బట్టలు తీసుకుని వచ్చాను. ఆంటీ आप जाको काम कर लो, करी लो. बुलराजू आप मुझे तेलुगु सिखाओ, मैं आपको हिंदी सिखाऊंगा. वो कर लिए కాదు करेंगे. అరే కాదు అంటుంది, ఈ అమ్మాయికి తెలుగు వచ్చేసింది రోయ్. అచ్చా ఆంటీ आप जाको काम कर लो. హిందీయో ఏంటో అమ్మ, ఈ మధ్య ఏంటో తెలుగు పని మనుషులే దొరకట్లేదు. ఎక్కడి నుంచో వాళ్ళు ఇక్కడ వస్తున్నారు, మన వాళ్ళు ఏమో పని చేయడానికి ఎవ్వరు రావట్లేదు. మన వాళ్ళు ఎక్కడొస్తారమ్మా, మీలాంటి వాళ్ళు అసలు ఇలా 4,000 2,000 అంటారు. అటు నుంచి వచ్చే వాళ్ళకి 4,000 ఇస్తానన్నావు. అదే మా పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు వస్తే నువ్వు ఇస్తావా డబ్బులు? అందుకే వాళ్ళు రావట్లేదేమో. ఎగస్టాల్ మాట్లాడుకో, టీవీ ఆన్ చెయ్యి. వామ్మో, మా అమ్మ కోపం వచ్చేసింది. సర్లే ఆన్ చేస్తున్నా నాకు. ఇగో ఆన్ చేశాను, నీ ఫేవరెట్ సీరియల్ వస్తుంది. నువ్వు తప్పుకో, టీవీకి అడ్డగా నుంచున్నావు. ఆ అత్త కోడల్ని ఎందుకు అంత టార్చర్ పెట్టిద్దో నాకు తెలీదు. ఆ అత్త నాకు దొరకాలి, మామూలుగా కొట్టను. క్యా హువా అమ్మా, క్యూ ఇత్త టెన్షన్ పడితే హే ఆప్? ఆంటీ ఇధర్ आओ. क्या हुआ बुलराजू, आपकी मम्मा क्यों परेशान पड़ते हैं? ఈ సిచ్యువేషన్కి మీరు ఏ డైలాగ్ వేస్తారో నాకు తెలుసు. ఎందుకు మా అమ్మ అంత టెన్షన్ పడుతుంది అంటున్నారా, అంతేనా? యా ఎందుకంటే అక్కడ రెగిలిపోయి సీరియల్ వస్తుంది కాబట్టి. అది రెగిలిపోయే కాదురా, రెక్కలు ఎగిరిపోయినా. అదే అమ్మా, సీరియల్ కూడా రెక్కలు లేవుగా. ఏ అమ్మాయి, పని మొత్తం అయిపోయిందిగా, నువ్వు కూర్చొని చూడు సీరియల్ని. ఆంటీ ఆప్ బేట దేక్ రాజు क्या बोले, देख क्या है? మీరిద్దరు కూర్చుని సీరియల్ చూడకపోతే మిమ్మల్ని దేకిచ్చి కొడతాను. అమ్మయ్య, కరెంట్ పోయింది. ఇది జిమ్మడిపోను, కరెంట్ ఇప్పుడే తీయాలా? నా ఫేవరెట్ సీరియల్ అప్పుడే. అమ్మా శాంతం అమ్మాయి, నువ్వు మాట్లాడిన దాంట్లో శాంతం తప్ప నాకు ఇంకేమీ అర్థం కావట్లేదు. అరే బండరాజు, సీరియల్ టైం అయిపోతుంది కానీ నువ్వు ఫోన్ చేయి కరెంటోడికి. ఇంకా కరెంట్ ఎందుకు రాలేదు? సరే అమ్మా, ఇప్పుడే కాల్ చేస్తున్నాను. అమ్మా సీరియల్ ఆగయ్యా లేదు బేగయ్యా లేదు. ఏంటమ్మా నువ్వు? నిజంగానే అమ్మా, సీరియల్ స్టార్ట్ అయిపోయింది, అక్కడ చూడు. ఓహో, వచ్చేసిందా సీరియల్? మీలోనూ ఇలా సీరియల్కి తప్పించే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా 4 అయిపోయింది, పద మార్కెట్కి వెళ్దాం అన్నావు కదా. ఉండరా బుల్రాజు, అప్పుడే అంత టైం అయిపోయింది, పద మనం వెళ్దాం మార్కెట్కి. ఓ అమ్మాయి, నువ్వు ఆ సంచి తీసుకుని వచ్చేయి. క్యా బోలే ఆంటీ, క్యా బోలే? అరే బండరాజు,
ఈవిడికి ట్రాన్స్లేట్ చేసి సంచిని తీసుకుని కిందకు వచ్చేయి. నేను కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటాను. మీ ఇద్దరు డోర్ గట్టిగా వేసి వచ్చేయండి, సరేనా? సరే అమ్మా. అమ్మ క్యా బోలే? ఆంటీ ఆంటీ ఆగండి, మీరేం మాట్లాడకండి. అక్కడ ఫ్రిడ్జ్ వెనకాల ఒక కవర్స్ ఉంటాయి, కవర్స్ బ్యాగ్స్. ఓకే, యు టేక్ అండ్ వి గో మార్కెట్. ఓకే ఓకే బండరాజు. ఈవిడేంట్రా బాబు ఇంకా రాట్లేదు. ఆంటీ ఫాస్ట్ కమ్మ కమ్మ. ఆరహం బండరాజు. ఆవిడ ఇంకా రాదులే కానీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్.